వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. నేను మీ గోవింద్ నాగరాజు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్కు సంబంధించిన క్రొత్త పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, లేటెస్ట్ యాన్యువల్ స్టేట్మెంట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మన పిఎఫ్ అకౌంట్కి నామినీని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో పిఎఫ్ సైట్లోనికి లాగిన్ అవ్వడానికి ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జీపీఎఫ్ పోర్టల్ లాగిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో జీపీఎఫ్ పోర్టల్ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్స్క్రైబర్ బార్ ఎంప్లాయీ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 4 రకాల లాగిన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సబ్స్క్రైబర్ బార్ ఎంప్లాయీ, డిడిఓ బార్ హెచ్ఓడి, ట్రెజరీ, ఏజీ యూజర్. సో మనం ఎంప్లాయీ లాగిన్ అవుతున్నాం కాబట్టి సో సబ్స్క్రైబర్ బార్ ఎంప్లాయీ సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత సిరీస్ అండ్ అకౌంట్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మన యొక్క పిఎఫ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేను ఇక్కడ మన యొక్క పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అలా పక్కన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనకు కనిపిస్తుంది. స్టార్టింగ్ 2 లెటర్స్ 94, లాస్ట్లో 04 కనిపిస్తుంది. సో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇలా ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చాను అక్కడ టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేశాను. తర్వాత వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇలా వెరిఫై పైన క్లిక్ చేసిన వెంటనే మన యొక్క జీపీఎఫ్ సైట్లోనికి లాగిన్ కావడం జరిగింది. సో హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనము టాప్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ లైన్స్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ అన్ని కనిపిస్తున్నాయి. సో డాష్ బోర్డు, తర్వాత దాని కిందనే ప్రొఫైల్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసినట్లయితే వ్యూ ప్రొఫైల్, ఇక్కడ మనకు మన ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు, కింద నామినీ డీటెయిల్స్ దగ్గర ఎంటీగా కనిపిస్తుంది. సో దాదాపు అందరు ఎంప్లాయీస్కి ఇక్కడ నామినీ డీటెయిల్స్ లేవు. సో మనం ఇక్కడే మన లాగిన్లోనే నామినీ డీటెయిల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. సో ఇందుకోసం మళ్ళీ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. అప్డేట్ ప్రొఫైల్ పైన ఇప్పుడు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏవైతే బ్లాంక్ ఉన్నాయో ఆ బ్లాంక్ కాలమ్స్ని మనము అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ని యాడ్ చేద్దాం. ఇందుకోసం ఇక్కడ డూ యూ వాంట్ టు యాడ్ ఆర్ అప్డేట్ నామినీ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఎస్ ఆర్ నో చూపిస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్ పైన క్లిక్ చేసినప్పుడు నామినీ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ఇక్కడ ఎనేబుల్ కావడం జరిగింది. మనకు కనిపిస్తుంది నామినీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే నామినీ రిలేషన్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నామినీ షేర్, ఇప్పుడు నేను నామినీ నేమ్ ఇస్తున్నాను. నామినీ షేర్, నామినీ రిలేషన్ మనకి ఇక్కడ స్పౌజ్ అయితే స్పౌజ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ వైఫ్ అని ఇచ్చాను నేను. తర్వాత షేర్, నామినీ షేర్ 100% ఇచ్చాను. ఇక్కడ ఆల్టర్నేట్ నామినీ నేమ్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆల్టర్నేట్ నామినీ పేరుని టైప్ చేశాను. సో సెలెక్ట్ ఆల్టర్నేట్
నామినీ రిలేషన్. సో డాటర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆల్టర్నేట్ నామినీ షేర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో 100%గా నేను ఎంటర్ చేశాను. ఇక్కడ కింద ఇంకా చాలా కాలమ్స్ ఉన్నాయి. అంటే మనం షేర్ని కనుక స్ప్లిట్ చేయదలుచుకుంటే మనం అక్కడ ఈ కింద ఉన్నటువంటి కాలమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేను 100% ఇచ్చాను కాబట్టి ఈ కింద ఉన్నటువంటి రిమూవ్ ఆప్షన్ ద్వారా ఆ మిగతా కాలమ్స్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇంకా ఏమైనా సరే నామినీస్ని స్ప్లిట్ చేయదలుచుకుంటే, అంటే 50% ఇంకొకరికి 50% అలా ఇవ్వదలుచుకున్నట్లయితే యాడ్ నామినీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మరొక కాలం రావడం జరుగుతుంది. 100% ఇచ్చాము కాబట్టి నేను సబ్మిట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు జనరేట్ అప్డేషన్ రిక్వెస్ట్ అని చెప్పి అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ హ్యాస్ బీన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓన్లీ నామినేషన్ ఫీల్డ్స్ వర్ చేంజ్డ్ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది మెసేజ్ టాప్ కార్నర్లో. సో దీంతో మన యొక్క రిక్వెస్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ అనేటువంటిది డీడీఓ గారికి వెళ్ళడం జరుగుతుంది. డీడీఓ గారు డీడీఓ లాగిన్లో ఈ రిక్వెస్ట్ని అప్రూవ్ చేసిన వెంటనే మన పిఎఫ్ అకౌంట్కి నామినీ అనేటువంటిది యాడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనము మన యొక్క స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూడాలో చూద్దాం. సో ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కనిపిస్తుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ అకౌంట్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసినప్పుడు కరెంట్ ఇయర్ లెడ్జర్ సెలెక్ట్ చేశాను. ఇది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2025-2026 ఓపెనింగ్ బ్యాలెన్స్, మంత్లీ కాంట్రిబ్యూషన్, సో ఇవన్నీ విత్డ్రాయల్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. క్లోజింగ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేసినట్లయితే మనకు కరెంట్ ఇయర్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంత అనేది మనకు చూపిస్తుంది. ప్రజెంట్ మనకు అక్టోబర్ వరకు మనకు అమౌంట్ అనేటువంటిది యాడ్ కావడం జరిగింది. సో దీన్ని మనము ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ రూపంలో సేవ్ కూడా చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కరెంట్ ఇయర్ లెడ్జర్ కాకుండా దాని కింద ఉన్నటువంటి ఇయర్ వైజ్ అకౌంట్ స్లిప్స్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఫైనాన్షియల్ ఇయర్స్ కనిపిస్తున్నాయి. 2024-2025 సెలెక్ట్ చేశాను. సెర్చ్ పైన క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఓపెన్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకు రావడం జరిగింది. సో దీన్ని మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదంటే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడం కోసము టాప్ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్ యారో సింబల్ కనిపిస్తుంది టాప్ కార్నర్లో. ఈ యారో సింబల్ని క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ ఆప్షన్ రావడం జరుగుతుంది. డౌన్లోడ్ అవుతుంది. ఇంకొక ఇయర్ చూద్దాం. 2022-23 సెలెక్ట్ చేశాను. సెర్చ్ పైన క్లిక్ చేశాను. ఓపెన్ పైన క్లిక్ చేశాను. ఇలా ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఏమైనా అరియర్స్, డిఏ అరియర్స్ కానీ ఇంకా ఏమైనా సరే అరియర్స్ పడినట్లయితే పడినాయా లేదా అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదర్స్ దగ్గర మనకు ఆ అరియర్స్ అనేటువంటివి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనము ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాలంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్కి స్టేట్మెంట్స్ని మనము ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ సైట్ అనేటువంటిది ప్రభుత్వం ఇటీవలే కొత్తగా ప్రవేశపెట్టింది. సో ఉపాధ్యాయులందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈ 3 లైన్స్ పైన మరొకసారి చూద్దాం. సో ఇయర్ వైజ్ అకౌంట్ స్లిప్ తర్వాత క్వైరీస్ అండ్ కరెస్పాండెన్స్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏమైనా సరే మనము క్వైరీస్ని రైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం క్వైరీ పైన సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ జీపీఎఫ్ స్లిప్ అని, కంప్లైంట్ రిగార్డింగ్ మిస్సింగ్ క్రెడిట్స్ అని చెప్పని, ఇలా ఏదైతే క్వైరీ మనం రైజ్ చేయాలనుకుంటున్నామో ఆ క్వైరీని సెలెక్ట్ చేసుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఇక్కడ ఆ మ్యాటర్ని టైప్ చేసి సబ్మిట్ క్వైరీ పైన క్లిక్ చేసినట్లయితే మన క్వైరీ అనేటువంటిది సెండ్ కావడం జరుగుతుంది. తర్వాత అది అప్డేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము అలాగే మై రిక్వెస్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిక్వెస్ట్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను నామినీని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది కాబట్టి
ఆ నామినీకి సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది డాష్బోర్డ్లో. ఇక్కడ మీరు గమనించవచ్చు పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. ఎప్పుడైతే డీడీఓ గారు యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇది యాడ్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.